అయితే హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజుతో మా సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అయితే ఎంబీఏ. ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి, మా అన్న ఎంగేజ్మెంట్ తర్వాత నాకు ఇలా వీడియోస్ పోస్ట్ చేయడం అనేది కాస్త తగ్గించడం జరిగింది. తర్వాత మళ్ళీ 20 days నుంచి మాకు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. దాని ఒక మూలాన కూడా వీడియోస్ తీయలేదు. అలా ఏం లేదులేండి. తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ ఎందుకురా మళ్ళీ స్టార్ట్ చేసాం రాహులేదా అంటే అలా కాదు, నార్మల్గానే పొద్దుపోక వీడియో చేస్తున్నాను. మీరు బిజీ పర్సన్స్ అయితే మానేయండి, చూడాల్సిన అవసరం లేదు. ఇది అంత ఇన్ఫర్మేటివ్ కాదు. ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదు. ఇది మా సీనియర్స్ బ్లాక్, చాలా ఖాళీగా ఉంది. తర్వాత ఇది వచ్చేసి మా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, తెలిసిందే మీ అందరికీ. అన్నిసార్లు చూపించే బోర్ కొడుతుంది కాబట్టి అదే. మా సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఇయర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళి 1 month బాగా ఇంట్లో ఉండి బాగా తిని మళ్ళీ లావ్ అయ్యి మళ్ళీ వచ్చేసి హాస్టల్కి మళ్ళీ సన్నపడ్డాం అనమాట. డైలీ రొటీన్. సరేలేండి. ఇంకా అదే చెప్పేమేమన్నా మన జూనియర్స్ వస్తారు కదా, వాళ్ళ కోసం ఏమైనా చెప్పు. మొబైల్ ఐసెట్లో మంచి ర్యాంక్ వస్తే మాత్రం గట్టిగా చెప్పాలి. జేఎన్టీలో మాత్రం చేరొద్దండి. అలా చెప్పకూడదు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. వద్దు. ఐసెట్లో నేను చెప్తలే. ఇప్పుడు ఎలా అంటే, మీరు ఎవరైనా ఐసెట్ రాసింటారు కదా, ఐసెట్లో వచ్చేసి 30,000 అంటే మేము రాసినప్పుడే 34,000 పాస్ ఉన్నారు, అందరు పాస్ అయిన వాళ్ళు. దాంట్లో 30,000 28,000 వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ జేఎన్టీయూ అనంతపురంలో అయితే సీట్ రావడం జరిగింది. అది కేటగిరీ వైజ్గా చూసుకోండి. మళ్ళీ నేను చెప్పానని చెప్పి మీరు అందరూ ఫస్ట్ ప్రయారిటీ దీనికే పెట్టాలని చెప్పి లేదు. ఇంకొకటి వచ్చేసి అదే, మీరు మంచి ర్యాంకు రాకపోయినా పర్లేదు, ఇది పెట్టడానికి కన్సిడర్ చేయండి. చాలా వాల్యుబుల్ సర్టిఫికేట్ అనమాట. బిల్డింగ్ కూడా న్యూ బిల్డింగ్, ఎడ్యుకేషన్ బాగుంటుంది, పర్లేదు. మన హాస్టల్ కూడా బాగానే ఉంటుంది. కొంచెం ఫుడ్ ఒకటి అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. హాస్టల్లో ఉన్న వాళ్ళకైతే అలవాటే. కొత్తగా నాలాగా హాస్టల్స్కి వచ్చిన వాళ్ళకైతే కాస్త ఇబ్బంది అవుతుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా అంతేలేండి, ఏం లేవు. అంతే. సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెమిస్టర్ అది సబ్జెక్ట్స్ ఏం మిగలకూడదని చెప్పి కోరుకుంటున్నాను ఎవరికి కూడా. ఇంకా అదే, జూనియర్స్ వచ్చేవాళ్ళు చూసుకొని రండి 1-2 సార్లు. మీరు కావాలంటే వచ్చి చూసుకోండి. అలాగే వచ్చేటప్పుడు ఒక మంచి బ్రాంచ్ చూసుకొని రండి. బ్రాంచ్ డేటా అనలిటిక్స్, అలాగే జనరల్ ఫిన్టెక్ చూసుకోండి. ఎందుకంటే మొత్తం రీసెర్చ్ చేసి రండి. ఎందుకంటే ఇది టీజీ కాబట్టి కొంచెం కెరీర్ ఓరియంటెడ్గా మనకి ఏంది సొసైటీలో ఏమి ఆన్ డిమాండ్ స్కిల్స్ ఉన్నాయో దాని మీద మనము ఫోకస్ చేయాలి కాబట్టి. సో వచ్చేటప్పుడు అంతా రీసెర్చ్ చేసి అంతా మీకు అంటే మీరు పే చేయగలమంటే రండి. సో ఇదే చెప్పాలి. ఇలా ఇక్కడ ఎగ్జామ్ ఇక్కడ కార్డ్ ఆఫ్ ఫీజ్ వచ్చి గవర్నమెంట్ ఆఫీసర్స్కి అయితే ఇక్కడ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ అప్లై అవ్వవు. వాళ్ళు 30,000 పే చేయాల్సిందే. 5 lakhs ట్యాక్స్ పేయర్స్ ఉంటే మాత్రం వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్ ఏం అప్లై అవ్వవు. మిగతా వాళ్ళకి అయితే ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ అప్లై అవుతాయి, ఎక్సెప్ట్ హాస్టల్ ఫీ తప్ప. సో ఇది అలాగే జేఎన్టీయూ మంచి డిగ్రీయే. సో మీకు మంచి ర్యాంక్ ఉండి జాయిన్ అయినా ఓకే. అలాగే 11,000 అలాగే 13,000 వచ్చినా కూడా నో ప్రాబ్లం, ఇక్కడ అడ్మిషన్ వస్తుంది. సో జాయిన్ అయ్యే ముందు ఒక ప్రకారంగా రీసెర్చ్ చేస్తారండి. ఇంత చెప్పాలి. మన ఫ్రెండ్ చెప్పినట్టు ఇక్కడ 3 branches ఉన్నాయి, ఫిన్టెక్, జనరల్, బీడీఏ అని చెప్పి. సో మీరు చూస్ చేసుకోండి మీ స్ట్రీమ్ ఏది కావాలని చెప్పి. అఫీషియల్ వెబ్సైట్ ఉందేమో నాకు తెలియదు, సారీ. ఇక్కడ చదివి నీకు తెలియదు అంటే తెలియదు నాకు నిజంగానే.
అఫీషియల్ వెబ్సైట్ ఉందేమో చూసి అందులో సిలబస్ కాపీ ఉంటుంది. ఆ సిలబస్ కాపీని మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న దాంట్లో డౌన్లోడ్ చేసుకోండి. సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ సిలబస్ మొత్తం చూసి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో మీకు కెరియర్కి హెల్ప్ అయ్యేలా ఉంటే తీసుకోండి. ఇంకొకటి ఇక్కడ ప్లేస్మెంట్స్ అయితే రావని చెప్పారు మా సీనియర్స్, కానీ జనరల్ వాళ్ళకైతే మార్కెటింగ్లో అయితే రావడానికి ఎక్కువ స్కోప్ ఉందంట. వచ్చాయి కూడా ఒక 2-3 కంపెనీస్ అనుకుంటాను. సో మీరు వచ్చేసి చూసుకోండి, మిగతా బ్రాంచ్ ఏమైనా తీసుకుంటే ఫిన్టెక్ కానీ బీడీఏ కానీ తీసుకుంటే మీకు కూడా మార్కెటింగ్లో ఛాన్స్ ఉంది. కానీ జనరల్ వాళ్ళకి కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుంది, మార్కెటింగ్ ఒకటే కాబట్టి. తర్వాత వచ్చేసి 7,250 అయితే హాస్టల్ ఫీజా, కాలేజ్ ఫీజు ఫస్ట్ టైం కట్టాల్సి వస్తుంది. మీరు ఇక్కడ జాయిన్ అయ్యేపాటి అయితే గుర్తుపెట్టుకోండి, 7,250 కట్టాల్సి వస్తుంది. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఇంకా మిగిలిన 20,000 మొత్తం వేసేస్తుంది. అంతే. ఇంకా హాస్టల్ ఫీ వచ్చేసి 3,000 నుంచి 3,500-700 వరకు ఉంటుంది. ఇంకా అంతకంటే ఎక్కువ రాలేదు ఇంతవరకు మాకు, ఇన్ని బ్లాక్ డేస్ జరిగిన హాస్టల్ డేలు జరిగినా కూడా. సో సరే, చూసి డెసిషన్ తీసుకోండి, మంచి డెసిషన్ తీసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత బాధపడొద్దు, బాగా ఎంజాయ్ చేయండి లైఫ్. మా సీనియర్స్ చాలా ఇదే చెప్పారనమాట. ఫస్ట్ ఇయర్ ఎంజాయ్ చేయాల్సింది, సెకండ్ ఇయర్ ఏముండదు, మీకు ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వడానికి సరిపోతుంది అని చెప్పి. ఓకే, మాట్లాడతావా? ఓకే, నువ్వు మాట్లాడరా. అంతే, ఇంకా నీకు గుర్తుకొచ్చింది ఏమన్నా అంటే చెప్పు, మర్చిపోకుండా. అలాగే ఎంబీఏ చేయాలనుకుంటే మాత్రం మంచి మీకు ఐడియా ఉంటేనే జాయిన్ అవ్వండి. ఎలాంటి దారి లేక, సో ఎంటెక్ దారి లేక, సో ఇదే ఒక వే అనుకుంటే మాత్రం జాయిన్ అవ్వద్దండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే మంచిది. ఎందుకంటే సాయంత్రం వరకు కాలేజ్. అలాగే ఇక్కడ కాలేజ్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. సో మిగతా యూనివర్సిటీస్ లాగా మధ్యాహ్నం వరకు ఉండదు. సో ఈవినింగ్ 4 వరకు ఉంటాయి క్లాసెస్. అలాగే ఎంబీఏ అనేది బిజినెస్ సైడ్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అలాగే ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే మాత్రం ఇది మంచి సూటబుల్ కోర్సే. అలాగే మీకు మార్కెటింగ్ మీద ఎక్కువ ప్యాషన్ ఉంటే జనరల్లో చేయరండి. అలాగే ఫైనాన్షియల్ మీద, అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫిన్టెక్ చేయండి. అలాగే మాకు జేఈ మీద మంచి ఒపీనియన్ ఉంది, మంచి ప్యాషన్ ఉంది. మేము డేటా సైన్స్లో జాయిన్ అవ్వాలనుకునే మాత్రం బీడీఏ జాయిన్ అవ్వండి. అలాగే ఈ స్టేట్లో రెండు యూనివర్సిటీస్ మాత్రమే బిగ్ డేటా అనలిటిక్స్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి. ఒకటి జేఎన్టీ అనంతపూర్, అలాగే ఇంకోటి జేఎన్టీ కాకినాడ అనుకుంటాను. సో ఈ రెండు యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి కాబట్టి ఇది ఒక మంచి కోర్స్ అని అనుకోవచ్చు. సో మీకు ఏం ఇంట్రెస్ట్ ఉంటే అది మీరు ఫస్ట్ మీ సీనియర్స్ అడగండి. అలాగే ఇక్కడ చదివిన వాళ్ళని కూడా ఒకసారి కనుక్కొని జాయిన్ అవ్వండి. ఇంతవరకు ఇన్ఫర్మేషన్ అంటే ఇది. మీరు ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉంటే అనంతపురం వచ్చేసరి విజిట్ చేయండి. హాస్టల్ కానీ ఇది కానీ, మేము ఇక్కడ హాస్టల్ తెలియకుండా ఆల్రెడీ అమౌంట్ కట్టేసి ఇక్కడికి వచ్చాము. లేకుంటే బయట పీజీ ప్రిఫర్ చేసేవాళ్ళేమో, కానీ పీజీ కంటే హాస్టల్ మెమరీస్ బాగుంటాయి, చాలా బాగుంటాయి. మేము చాలా ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. సో పీజీలు ఉంటే సింగిల్గా ఉంటారు కాబట్టి అవసరం లేదు. ఇక్కడైతే అందరు ఫ్రెండ్స్ ఉంటారు, తలుపు తీసే అంతా మన వాళ్ళు ఉంటారు కాబట్టి బాగుంటుంది. మీరు ట్రై చేయండి, కానీ దగ్గరగా ఉన్న వాళ్ళు వచ్చి విజిట్ చేయండి. మేము ఉంటాం ఇక్కడే సీనియర్స్. అంటే ఇప్పుడు ఇంటికి వెళ్తాము, జూలైలో రండి ఎవరైనా సరే. మీరు ఐసెట్ చింత మేము వచ్చేసి August 18 మా అఫీషియల్ జాయినింగ్ డే అనమాట. మేము వచ్చేసి August 1 జాయిన్ చేసి August 18 నుంచి కాలేజ్ స్టార్ట్ అయింది అఫీషియల్గా అటెండెన్స్ నుంచి. సో ఆగస్ట్లో మీకు ఉంది కాబట్టి జూలైలో ఏమైనా వీలైతే రండి, మీకు కాలేజ్ తిప్పి చూపిస్తాం ఇదంతా. మేము ఎవరొకరు వస్తాం, నేనే వస్తానేమో చెప్పలేను నేను. సో మీరు వచ్చి చూడండి, విజిట్ చేయండి, తర్వాత కనుక్కోండి. తర్వాత అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం కొంచెం దూరంగా ఉండండి. సాయంత్రం వరకు క్లాసెస్ అండి. ఇప్పుడు అక్కడ దూరంగా మా ఫ్రెండ్ వెళ్తున్నాడు,
చరణ్. వాడు వచ్చేసి యూపీఎస్సీ ఆస్పిరెంట్ అనమాట వాడు. సో వాడు ఎలా అంటే ఫుల్ చదివేయాలి. వాడు ఎలాగంటే 6 hours 7 hours చదవాలి. వాడు ఇప్పుడు కొంచెం స్టార్టింగ్లో అయితే కొంచెం ట్రబుల్ అయ్యాడు, తర్వాత మళ్ళీ టైం మేనేజ్మెంట్ చేసేసాడు. సో మీరు అలా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. లేదు వస్తే మేము మేనేజ్ చేస్తామంటే ఓకే, సిలబస్ అంత ఏం ఉండదులేండి, భయపడొద్దు. ఎలా అంటే ఒక 1 month ముందు నుంచి కానీ సెమిస్టర్కి చదవడం మొదలు పెడుతున్నా కూడా అయిపోద్ది, ఈజీగానే చదివేయచ్చు, అలా ఏం కాదు. ఇంకోటి ఫ్యాకల్టీ బాగుంటారండి, సపోర్టివ్ ఫ్యాకల్టీ, చాలా సపోర్టివ్. అంటే డిగ్రీ కాలేజ్ లాగా ఉండే వాళ్ళైతే కాదు, ప్రొఫెషనల్స్ అనమాట. సో చాలా మంచిగా ఉంటుంది, ట్రై చేయండి. సరే బాయ్, ఇంతే, ఇదే ఈడికే లెంత్ 10 minutes అయిపోయింది. నేనేదో బోర్ కొడుతుందని చెప్పి మొత్తం చెప్పేశాను. తర్వాత ఏమైనా ఇన్ఫర్మేటివ్ వీడియో ఏమైనా అయితే నేను మళ్ళీ చేస్తాను దీనిపైన. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్.